భారతీయ జనతా పార్టీ ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని ఫేస్ చేస్తుంది. ఎట్లాగంటే ఇదివరకు ఏ సోషల్ మీడియా అయితే భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా నిలబడిందో, లేదా సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ జనంలోకి చాలా బలంగా వెళ్ళింది. 70 ఏళ్లలో సాధ్యం కానిది ఈ 10 ఏళ్లలో సాధ్యమైంది. కానీ నిజం అనేటువంటిది నిప్పు, అంటుకుంటే అది ముప్పు. ఆ నిజాలని బయటికి తీసి ప్రజలకి సంబంధించి మోటివేట్ చేయగలిగారు భారతీయ జనతా పార్టీ అభిమానులు. కానీ ఇప్పుడు కథ మారుతోంది. విద్వేషపూరిత అనను కానీ నిశ్శబ్దంగా అబద్ధాల ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద రోజు ప్రొజెక్షన్ బిగిన్ చేశారు. ఇది ఎలా అంటే నిశ్శబ్దంగా దెబ్బ కొడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ప్రచారం ఏం తీసుకొచ్చారు, రైల్వేస్కి సంబంధించి రైలు టికెట్లు ఎవరన్నా కనుక వేరే పేరుతో బుక్ చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తారు, 2 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారన్నాడు. నిజమా? అది ఫేక్ అని ఖండించారు రైల్వే శాఖ. కానీ 2 రోజుల పాటు అది విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. ప్రజల్లో విపరీతమైనటువంటి ప్యానిక్ అయింది, కోపం వచ్చేసింది. అలాగే పన్నులకు సంబంధించి ఈ మధ్యన ఒక్కొక్కళ్ళు బిగిన్ చేశారు. ఏమని, ఇదిగో జిఎస్టీ చూడండి ఎంత బాతున్నారో మనకి హోటల్ బిల్లులు అన్నట్టు. గతంలో పన్నులు కట్టలేదు మనం హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే. కానీ మనకి తెలిసేది కాదు. అమ్మకం పన్ను అని, లేకపోతే కనుక మున్సిపల్ పన్ను అని 8 నుంచి 10 రకాల పన్నులు ఉండే ఒకప్పుడు. ఆ పన్నులన్నింటినీ ఒక బాటన కట్టి డైరెక్ట్గా జిఎస్టీ కిందకి తీసుకొచ్చింది మోడీ సర్కార్. అది వాళ్ళకే తెలిసేలా చేసింది మనం ఎంత పన్ను కొడుతున్నాం అన్నట్టు. అప్పట్లో బాగుంది, మనకి తెలుసుకొచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే వామ్మో ఎంత బాతున్నారా మన మీదన అన్నటువంటి ఒక ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఎస్, లాంగ్ స్టాండింగ్లో అవి చర్చకి వస్తాయి. అట్లాగే టోల్ గేట్లకు సంబంధించి మొదట ఒకప్పుడు తెలుసు, ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 8 నుంచి 10 గంటలు 12 గంటలు పట్టేది ఓ సింగిల్ రోడ్డు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్లస్ ఆ రోడ్ల మీద బ్రేక్ డౌన్లు ఇట్లాంటి. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. ఈ సిస్టమ్కి కారణం ఏంటి? నాడు అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చినటువంటి స్వర్ణ చతుర్భుజి పథకం, అది కొనసాగిస్తూ సాగుతున్నట్టు. అవి రోడ్లు సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? జనం టోల్ గేట్లకి డబ్బులు కడుతుంటే ఆ డబ్బులతో ఆ రోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. రోజు పెరిగే కొద్దీ కాస్ట్ పెరిగినాయి, కాస్ట్కి తగ్గట్టుగా టోల్ గేట్లు పెరుగుతాయి. కానీ ఆ బిల్లులు చూసే సామాన్యుడికి మాత్రం మండుతూ ఉంటుంది. అయితే టోల్ గేట్ల దగ్గరికి వెళ్ళేది కారేసుకు వెళ్ళేవాళ్ళే. కానీ ప్రచారం మాత్రం అదిగో చూసారా ఇంతెంత బాధేస్తున్నారు అన్నటువంటిది విపరీతమైనటువంటి వ్యతిరేకత. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్లు వేసుకెళ్లే వాళ్ళలో మధ్యతరగతి కూడా ఉంటున్నారు. కార్లు కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ రైట్ చేస్తున్నారు. ఇలాంటివి ఒక నిశ్శబ్దంగా వ్యతిరేకత సామాన్య ప్రజలలో రేకెత్తించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. రేకెత్తించడం కాదు, రైట్ చేస్తున్నారు, అది తప్పని నేను అన్నాను. దానికి ప్రజల్లో ఆలోచన ధోరణి కూడా మారుతుంది. ఇప్పుడు రోజు కూడా తినేటటువంటి వాళ్ళకి అన్నం విలువ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విమర్శలు నడుస్తున్నాయి. ఇది నిశ్శబ్దంగా బీజేపీకి పెద్ద దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది.